హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇంకా మీతో మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకోవాలి, అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను హెల్దీ అండ్ టేస్టీగా మనకి పాతకాలం నాటి ఇది మా స్పెషల్ అనమాట. మా బంజారా స్టైల్లో ఇది సజ్జ పిండితో కుడుమలు చేస్తానండి ఈరోజు వీడియోలో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో. మనకి ఇది చాలా బలం అన్నమాట. ఇది సజ్జలు కాబట్టి ఇది మా దాంట్లో అయితే దీంతోనే ఎక్కువగా మనకి ఈ సజ్జలతోని దంచి మనకి జావా గట్కాలాగా చేసుకొని తాగుతారు. అది ఇప్పుడు తాగట్లేదు, కానీ నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ రోజు చేసేది. అది ఎప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా చేసి చూపిస్తాను ఎలా చేసుకుంటారో అనేది. ఇప్పుడైతే ముందుగా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎలా చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ 1 kg వరకు సజ్జలని ఇలా క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో ఈ చిన్న గ్లాస్తో ఒక 1/2 kg అంతా బియ్యంని కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఎక్కువ వేయట్లేదు, ఒక 1/2 kg అంతనే వేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇలా మొత్తం కలిపేసుకొని మనం దీనిని కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు బయట కొంతమందికి మిక్సీ లేకపోతే బయట మిల్లులో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పొడి చేసిన తర్వాత ఇలా కవర్లు వేసి పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉంటుంది పిండి పట్టిన తర్వాత అనేది చూపిస్తున్నాను. మనకి చేయితో పట్టినప్పుడు కొంచెం ఇలా మనకి బరకగా తగులుతుంది పిండి అనేది, మెత్తగా కాకుండా. ఎప్పుడైతే మనం ఈ పిండిని కొలత తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ కప్పుతో 4 కప్పుల వరకు పిండిని తీసుకుంటున్నాను. చూడండి, 3 కప్పులు అయిపోయినాయి. ఇంకో కప్పు వేసుకుంటున్నాను దీంతోనే. ఈ కప్పు వచ్చేసి మనకి 1/2 kg ఉంటుంది. 4 కప్పులు వేసుకున్నాను కదా, మిగిలిన ఈ 1 కప్పు పిండిని అలాగే ఉంచుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనకి ఈ సజ్జలతోనే మనకి గట్కా ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను, అది మా బంజారా స్టైల్లో. ఇప్పుడైతే దీనిని ఒక కవర్లో వేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది 1 కప్పు పైనే ఉంటుంది పిండి ఉంచింది కవర్లో. ఎందుకంటే మనకి పిండి కలిపిన తర్వాత ఏమైనా కొంచెం మెత్తగా అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా వేసుకోవచ్చు అనేసి. ఇప్పుడైతే పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి దీంట్లో మనకి బెల్లం వేసుకుంటామండి. కుడుములు అంటే బెల్లంతో తయారు చేసుకుంటాము మేము ఎక్కువగా. మీరు ఎలా చేస్తారో తెలియదు, చాలామంది ఇలానే చేస్తారనుకుంటా. ఇక్కడైతే నేను బెల్లంని చాలా ఈజీగా పలగొట్టడం కోసం ఇలా నేను ఒక చపాతీ కర్రని అయితే తీసుకొని ఇలా మొత్తం పైనకించి కవర్ పైనకించి ఇలా పలగొట్టుకుంటున్నాను. బెల్లం అంతా మనకి చూడండి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయింది. ఇప్పుడు నేను కవర్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి మనకి లోపల నుంచి బెల్లం అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం 4 కప్పులు తీసుకున్నాం కదా పిండి అనేది, ఆ 4 కప్పులకి సరిపడా మనకి ఇందులో బెల్లం పాకం చేసుకొని వేసుకుంటాం కాబట్టి ఈ పిండి అనేది మనకి బెల్లం ఇది వాటర్ అనేది ఎక్కువ పిలుచుకోదు కాబట్టి మనం బెల్లం స్వీట్నెస్కి తగ్గట్టుగానే వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నామనికి తీపి తినలేం కాబట్టి ఇక్కడ నేను 4 కప్పులకి 2 కప్పుల వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి మరీ ఎక్కువ తీపి ఉన్నా కూడా తినలేము. అలాగే మనకి ఇందులో మనకి ఎక్కువ పాకం అనేది పట్టదు కాబట్టి 2 కప్పుల వరకు వేసుకోండి. ఇక్కడ నేనైతే 3 కప్పుల వరకు వేసుకున్నాను. ఇక్కడ నాకు లాస్ట్లో పాకం అనేది మిగులుతుంది, అది నేను ఒక గ్లాస్లో వేసి అయితే స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ 3 కప్పులు బెల్లం తురుముకి 1/2 కప్పు అంత వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసినా మనకి ఇది పాకం అనేది ఎక్కువ పట్టదు, మిగిలిపోతుంది కాబట్టి 1/2 కప్పు అంతా వాటర్ వేసుకుంటున్నాను. 3 కప్పుల బెల్లంకి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ మంటని సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి అటు ఇటు. ఇలా మనకి ఫాస్ట్గానే బెల్లం అంతా కరిగిపోయి ఇలా చిన్న పొంగు వస్తుంది కదా, ఇలా పొంగు రాగానే మనం ముందుగా దంచి పెట్టుకొని ఒక 2-3 ఇలాచీలని ఇందులో వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. కావాలంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది మనకి స్వీట్ అనేసి నేను కొంచెం ఇలాచీ వేసుకున్నాను. మనకి ఒక పొంగు వస్తే చాలండి, పాకం వచ్చేసినట్టే. మనకి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఇలా తీసి ఒక క్లాత్తో తీసి పిండిలోకి అయితే వేసుకుంటున్నాను. ఒకటేసారి ఈ బెల్లం ఈ నీళ్ళనంతా ఒకటేసారి వేయకూడదు. ఇందులోంచి ఫస్ట్ నేను సగం వరకు మాత్రమే వేసాను. ఎందుకంటే మనకి సజ్జ పిండి వాటర్ని ఎక్కువ గుంజుకోదు కాబట్టి మనకి పిండి అనేది ఎక్కువ మెత్తగా అయిపోయి కుడుములు అనేవి సరిగా రావు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇందులోంచి సగమే వేసాను. మిగిలిన సగంని అలాగే ఆ గిన్నెలోనే పెట్టేసుకున్నాను, బెల్లం పాకం సిరప్నంతా కూడా.
ఇలా నేను గరిటెతో ఫాస్ట్గా కలుపుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకి పాకం ఇది బియ్యం పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ వాటిలో నీళ్ళు వేసినప్పుడు కొంచెం ఎక్కువగా పీల్చుకొని, జొన్న పిండిలో వేసినప్పుడు నీళ్ళు అనేవి ఎక్కువ పీల్చుకొని మనకి ఇదవుతుంది. కానీ ఇది మన జొన్న పిండి అవి నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువ పడుతుంది పాకం చేసినప్పుడు. కానీ ఇందులో మనకి ఎక్కువ పట్టదు. వాటరు వేసిన దాంట్లోనే మనకి పిండి అంతా కూడా కలిసిపోయింది. ఇక్కడ మీకు ఏమైనా మెత్తగా అనిపిస్తే కొంచెం పొడి పిండి సజ్జ పిండి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అయితేనే మెత్తగా అయితేనే నేను వేసుకున్న దాంట్లోనే మొత్తం ఇలా కలిపేసుకున్నాను. మనకి ఇదంతా కలిపేసి ఒక పక్కకి ఈ బేషన్లో సైడ్కి పిండినంత వత్తేసుకోవాలి. అందుకే నేను ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే మనం 4 కప్పులు తీసుకుంటే 2 కప్పుల వరకు బెల్లం తురుము వేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువగా కాకుండా మనకి పాకం అనేది లైట్గా కొంచెం మిగిలినా కూడా వేరే ఏదైనా స్వీట్ చేసినప్పుడు దాంట్లో కనుక వేసుకుంటే మనకి జ్యూస్ లాంటిదే, షర్బత్ లాంటిది ఏమైనా చేసుకున్నా కానీ మీకు ఆ సిరప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు బెల్లంతో కానీ ఏదన్నా చేసినప్పుడు. ఇక్కడైతే నేను 3 కప్పులు తీసుకున్న దాంట్లో నాకు ఇంకా సిరప్ అనేది మిగిలింది, పాకం, బెల్లం పాకం. ఇక్కడ నాకు దాంట్లో కొంచెం సగం మాత్రమే యూస్ అయింది. ఇక్కడ చూడండి, మనకు పిండి అంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి గరిటెతో. ఇలా బాగా కలిపిన తర్వాతనే మనం ఈ బేషన్లో ఒక సైడ్కి వత్తేసుకోవాలి. పిండి మనకి కొన్ని చోట్ల కింద అడుగు భాగంలో కొన్ని చోట్ల ఉండిపోతూ ఉంటుంది కదా, పిండి అంతా కూడా బాగా కలిసేంత వరకు ఇలా కలిపేసుకొని మనకి ఇలా సైడ్కి ఒత్తేయగానే ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది, ముద్దలాగా అయిపోతుంది. ఇలా వచ్చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మనం గరిట మీద ఉన్న పిండిని కూడా తీసేసి ఇలా అయితే నేను దీనిని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఎంత మిగిలిందో, మనకి అందుకని 2 కప్పులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ మిగలకుండా ఉంటుంది. ఇక్కడ నేను 3 కప్పులు తీసుకున్నాను. అండ్ స్వీట్ కూడా మనకి కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది 3 కప్పులకి. ఇక్కడ మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి మాకు అలా అనిపిస్తుంది. నార్మల్గా ఎక్కువ కొంచెం తినే వాళ్ళకైతే అది కరెక్ట్గా సరిపోతుంది. మేము అసలు ఎక్కువ తినమన్నమాట, స్వీట్ అనేది చాలా తక్కువ. ఇక్కడ చూడండి చేతికి కొంచెం తడిగా మనం తడి నీళ్ళతో పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం చేతిని తడి చేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకుంటే మనకి కుడుమలు అనేవి ఇలా చేయడానికి ఈజీగా వస్తాయి. పిండి అనేది చేతికి అంటుకోకుండా ఇలా కుడుములు చేసుకున్నాక చూడండి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. ప్లేట్లో పెట్టేటప్పుడు ఏ ప్లేట్లో పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను. నేను చేసిన మిస్టేకే మీరు చేయొద్దు. ఎందుకంటే మేమేం చేస్తామంటే ఒక పెద్ద గిన్నెలో మనకి వరి పొలాలు ఉంటాయి కదా, అవి మనం అడుగు భాగంలో గిన్నె అడుగు భాగంలో ఒక 4 కర్ర పుల్లలు వేసుకొని పైనకించ గడ్డి పెట్టేసి ఆ తర్వాత ఈ కుడుమల్ని వేసి మనం కొంచెం అడుగు భాగంలో నీళ్ళని వేసుకొని ఆ తర్వాత ఈ కుడుమల్ని వేసుకొని చేసుకుంటాము. కానీ ఇక్కడ ఏం చేశానంటే నేను డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేసి అలా చేశాను. అదంతా నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఇప్పుడైతే మనం చేతికి కొంచెం నీళ్ళని తడి చేసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలిపిన తర్వాత మనం దాంట్లోకి కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని చేతిలో మనం చిన్నగా ఇలా కుడుమలను అయితే చేసుకోవాలి. మనం చేతితో ఇలా మనం ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా మనం కుడుమలు వచ్చే విధంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి ఎంత బాగా కలిపితే కుడుమలు అనేవి అంత బాగా వస్తాయి. ఇక్కడ మీకు ఒకవేళ పిండి ఏమైనా మెత్తగా అనిపిస్తే మాత్రం కొంచెం పైనకించి కలిపేటప్పుడు పొడి పిండిని చల్లుకుంటే మనకి ఇది మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువ నీళ్ళు అనేవి పట్టవండి. సో మనకి ఇక్కడైతే కుడుమలన్నీ అయిపోయాయి. లాస్ట్లో ఒక కుడుమ పిండి ఉంది, ఒక కుడుమలు చేయడానికి సరిపడా, దానిని కూడా చేసి ఇలా నేను ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇలా నేను ఈ ప్లేట్లో కాకుండా వేరే మనకి కింద జాలీలు ఉండే ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుందండి. కాకపోతే నేను బై మిస్టేక్లో ఇలా పెట్టేసుకున్నాను, మర్చిపోయి ఉడుకుతుంది అని చెప్పేసి ఇలా పెట్టుకొని నేను ఒక కడాయిలో నీళ్ళు వేసుకున్నాను. చూడండి నెక్స్ట్ చూపిస్తాను. ఇలా ఒక కడాయిలో నీళ్ళు వేసుకున్నాను ఉడికించుకోవడం కోసం. నీళ్ళు వేసుకొని ఏం చేశానంటే ఈ ప్లేట్ని పైనకి పెట్టేశాను. ఇక్కడ చూడండి ఇలా నేను 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకొని ప్లేట్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా పెడితే ఏమవుతుందంటే మనకి ఇలా పెట్టేసినప్పుడు
ఈ మూత మనకి పైన కరెక్ట్గా సరిపోవట్లేదని పైనకించి ఇలా పేషెంట్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను. కుడుమల్ని కొంచెం పైనకి సెట్ చేసుకొని ఇలా పెట్టేసిన తర్వాత నేను ఉడికించాను అనమాట. అలా ఉడికించినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది, సరిగా ఉడకట్లేదు. ఆ తర్వాత నేను అది ఉడికేలోపు ఇలా మనకి బెల్లం పాకం అంతా కూడా మిగిలింది కదా, దానిని ఈ విధంగా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి కావాలన్నప్పుడు దీనిని యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడైతే మనకి కుడుమలు ఉడకట్లేదని చెప్పేసి ఆ ప్లేట్లో నుంచి మెల్లగా తీసి ఇక్కడ మనకి జాలి బుట్ట ఉంది కదా, ఈ జాలీలు ఉన్న బుట్టలో ఈ విధంగా కుడుమలన్నిటిని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఈ ఫస్టే ఇందులో ఎందుకు పెట్టలేదంటే మనకి అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసరికి మనకి అదంతా అతుక్కుపోతుందని చెప్పేసి ఈ విధంగా పెట్టుకున్నాను. కానీ మళ్ళీ దీంట్లోనే పెట్టాల్సి వచ్చింది. కొంచెం ప్లేట్ లాగా ఉండే జాలి పుట్టలాగా ఉండే దాంట్లో పెట్టుకుంటే మనకి విడివిడిగా వచ్చేస్తాయి. నేను కడాయిలో ఉన్న నీళ్ళని ఇలా ఒక రైస్ కుక్కర్లో వేసేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ గిన్నె నీళ్ళున్న గిన్నె పైనకించి ఈ విధంగా నేను ఈ జాలి బుట్టని డైరెక్ట్గా పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైనకించి ఇలా బేషన్ని బోర్లించి ఉడికించుకున్నాను. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనకి హై ఫ్లేమ్లో కనుక ఉడికించుకుంటే మనకి ఈ కుడుములన్నీ కూడా కింద నీళ్ళ ఆవిరికి చక్కగా ఉడికిపోతాయి. మనకి ఈ జాలి బుట్టికి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్స్లో నుంచి మనకి ఆవిరంతా కూడా వీటికి పట్టి ఈ పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ కుడుముల్ని ఉడికేటప్పుడు మనకి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలంటే చేయితో పట్టుకున్నప్పుడు మనకి కుడుములు అనేవి కొంచెం గట్టిగా అయితే మనకి మెత్తగా ఉంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. గట్టిగా అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఉడికినట్టు. అలా ఉడికిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ కుడుముల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా తీసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేడి మీద తీస్తే మనకి కుడుములు అనేవి విరిగిపోతాయి. సో చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ మీకు ఈ చిల్లు బుట్ట కనుక మనకి చిల్లి బుట్ట అని చెప్తాం మేము. ఈ జాలి బుట్టని కొంచెం మనకి ఇలా రౌండ్గా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండే వాటిలో పెట్టుకుంటే, విడివిడిగా పెట్టుకుంటే మనకి విరిగిపోకుండా మనకి మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఈ కుడుములు అనేవి. ఇక్కడ నేను ఒక్కొక్కటిగా మెల్లిగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఒక ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వాడలేదు. బెల్లము అలాగే మనకి సజ్జలు ఉంటే కరెక్ట్గా మనకి ఈ కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కుడుములకి మేము మా దాంట్లో పండగ కూడా చేసుకుంటాము, కుడుముల పండుగ అని. అది పౌర్ణమి రోజు డిసెంబర్లో వస్తుంది. ఈ కుడుములు చేసినప్పుడు తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. 2 రోజుల తర్వాత మనకి ఫ్యాన్ గాలికి పెడితే కొంచెం గట్టి పడతాయి కదా, అప్పుడు తిన్నప్పుడు ఇంకా టేస్ట్ అనేది ఇంకా స్వీట్గా ఉంటుంది. చూసారు కదా, వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.